సీఎం జగన్ పాస్పోర్ట్ కష్టాలు వెంటాడుతున్నాయి. పాస్పోర్ట్ జారీ విషయంలో జగన్ పిటిషన్ను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. పాస్పోర్ట్ మంజూరు కోసం ఎన్ఓసీ ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్ గత ఏడాది సెప్టెంబర్లో విజయవాడ ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు పలు షరతులు విధించింది. వాటిని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పాస్పోర్టును ఏడాది పాటే పునరుద్ధరిస్తామని చెప్పింది. అలాగే విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరించింది. పాస్పోర్టు జారీకి అవసరమైన ఎన్ఓసీని పొందేందుకు ప్రత్యేక కోర్టు ముందు హాజరై 20,000 రూపాయల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని జగన్ కి హైకోర్టు తేల్చి చెప్పింది. 5 ఏళ్ల పాటు పాస్పోర్టు జారీకి వీలుగా ఎన్ఓసీ జారీ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ట్రయల్ కోర్టు ముందు విచారణకు హాజరుపరిచి జగన్ కి మినహాయింపు ఇచ్చింది. జగన్ తరపున న్యాయవాది హాజరయ్యేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని జగన్ పాస్పోర్టు రెన్యువల్ కు ఎన్ఓసీ జారీ చేయాలని కోరుతూ తాజాగా మరోసారి విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు ముందు హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో పూచీకత్తు సమర్పించేందుకు నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 5 ఏళ్ల పాటు పాస్పోర్టు జారీకి వీలుగా ఎన్ఓసీ జారీ చేయాలని కోరారు. ఈ వాదనలను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. పాస్పోర్టు మంజూరుకు ఎన్ఓసీ జారీ విషయంలో తమ ముందు హాజరై 20,000 రూపాయల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనని జగన్ కి స్పష్టం చేస్తూ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి లంచ్ మోషన్ గా స్వీకరించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ కు 5 ఏళ్ల పాటు పాస్పోర్టు జారీకి వీలుగా ఎన్ఓసీ జారీ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును హైకోర్టు ఆదేశించిందన్నారు. స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకుండా ఎన్ఓసీ జారీ చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు. అనంతరం ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధిగమించేందుకు పిటిషనర్ ప్రస్తుత వ్యాజ్యం వేశారన్నారు. పరువు నష్టం కేసు విచారణ సందర్భంలోనే పిటిషనర్ కు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. స్వీయ పూచీకత్తు సమర్పించే వ్యవహారంలో ఆ ఉత్తర్వులు వర్తించవన్నారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2024లోనే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిందని, అందుకే మళ్లీ తాజాగా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తల్లాప్రగడ సుబ్బారావు కోర్టుకు తెలిపారు. పీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు సూచించింది. 20/9/2024 తర్వాత ఏదైతే ఆయన పాస్పోర్ట్ గడువు ముగిసిపోయిందో దాని తర్వాత నాకు ఫ్రెష్ లైసెన్స్ కోసం నేను అప్లై చేసుకుంటున్నాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని మళ్ళీ ప్రజాప్రతినిధి కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అన్ని అంశాలని పరిశీలించిన తర్వాత కోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇందులో ఏమన్నారు, మేము గతంలో మీకు ఆర్డర్ ఇచ్చాము, 1 సంవత్సరంకి మీకు ఆర్డర్ ఇచ్చాము, షూరిటీస్ పెట్టమన్నాము, మీరు అప్పుడు ఆ షూరిటీస్ సబ్మిట్ చేయలేదు, అందువలన మళ్ళీ అదే పిటిషన్ వేశారు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నామని ఆ ఆర్డర్లో విపులంగా రాయడం జరిగింది. మొత్తానికి హైకోర్టులో వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయగా విజయవాడ ప్రత్యేక కోర్టు జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. 2024లోనే పాస్పోర్ట్ ఎక్స్పైర్ కావడంతో మళ్లీ పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది.